హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజిక్ ఇన్స్టిట్యూట్కి మీకు స్వాగతం. మీ సుదర్శన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఒక మొబైల్ వచ్చిందండి. ఇది పార్సల్లో వచ్చింది. మనకి ఒక టెక్నీషియన్ పంపించారు. ఈ మొబైల్ వచ్చేసి మనకి కంప్లీట్గా మనకి ఫోన్ అయితే ఆన్ అవుతుంది, కానీ మనకి లోగోలో స్టక్ అవుతుందని చెప్పారు అబ్బాయి. అయితే మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అసలు మొబైల్ నిజానికి అలాగే ఆ కండిషన్లో వచ్చిందా, ఏ కండిషన్లో ఉందో ఒకసారి చూస్తున్నాను. ఓకే, అయితే ఓపెన్ చేసి చూడండి. అయితే మొబైల్ అయితే తీసాను. దానిలో మనకి ప్రజెంట్ వచ్చేసి ప్యాకింగ్ అయితే బాగా చేసి పెట్టారు. అయితే ఓపెన్ చేశాను. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి ఉంది. ఎప్పుడైనా పార్సల్ వచ్చేటప్పుడు అలా డిస్కనెక్ట్ చేసి పెట్టడం మంచిది అన్నట్టు. ఓకే, చూసారుగా. అయితే ఫోన్ అయితే బటన్ ప్రెస్ చేశాను. ఓకే, లోగోలో వస్తుంది చూడండి, ఎంఐ లోగో పడుతుంది అంతే. ఓకే, చాలాసేపు పెట్టాను అట్లా, బట్ ఏంటంటే అలానే ఉండిపోయింది. కస్టమర్ కూడా మన స్టూడెంట్ కాదు, మన సబ్స్క్రైబర్ అంట. ఓకే, చూసారుగా. ఆ తర్వాత పోర్ట్ అనేది డిటెక్ట్ చేస్తుందా అసలు ఏంటి అనేది చూశాను. పోర్ట్ కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మొబైల్ని ఫుల్ ఫ్లాష్ చేశాను. ఫుల్ ఫ్లాష్ చేస్తే 70% తీసుకొని ఆగిపోయింది. ఓకే, అదే 2-3 టైమ్స్ ట్రై చేశాను, అంటే వేరే ఫ్లాష్ ఫైల్స్ కూడా వేసి చూశాను అన్నట్టు. ఓకే, బట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైనల్గా దీనిలో ఈఎంఎంసీ కంప్లైంట్ ఉన్నదని ఐడెంటిఫై అయిపోయింది. ఆ తర్వాత ఓపెన్ చేసి ఈఎంఎంసీని ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఈజీ అటాక్ బాక్స్లో పెడదాం. ఓకే, ఈజీ అటాక్ బాక్స్లో పెట్టేటప్పుడు అయితే ఈఎంఎంసీ బాగా క్లీన్ అయి ఉండాలి. ఆ పిన్స్ అనేవి కూడా ఇబ్బంది పెట్టకుండా. ఓకే, ఆ తర్వాత ఈఎంఎంసీలు మనం ఈజీ అటాక్ బాక్స్లో పెట్టాం. ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. మనకి ఏదైతే ఈఎంఎంసీ డిటెక్ట్ చేసింది, బట్ అంటే కంప్లీట్గా మనకి దాని లైఫ్ టైం అయితే అయిపోయినట్టుంది. ఎంఎల్సీ ఎస్ఎల్సీ రెండు కూడా కంప్లీట్గా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయి. అట్లనే మనకి చూడండి, ఈఎంఎంసీ హెల్త్ రిపోర్ట్ వెరీ బ్యాడ్ అని పడుతుంది మనకి, అది మీకు కనిపిస్తుంది. ఓకే, చూసారుగా. అయితే ఈఎంఎంసీ కంప్లీట్గా మనకి ఇప్పుడు దాన్ని మనం రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలనేది చెప్తాను. దీనిలో వచ్చేసి మనకి శాంసంగ్ ఈఎంఎంసీ యూజ్ చేశాడు. ఎంఐ ఫోన్లో కూడా శాంసంగ్ ఈఎంఎంసీ ఉంటుంది. అదేంటి సార్ ఎంఐ ఫోన్లో శాంసంగ్ ఉంటుందంటే, ఈఎంఎంసీస్ ఎక్కువగా మనకి శాంసంగ్ కానీ స్కైనెక్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తారన్నట్టు. ఆ తర్వాత దీనిలో మనం ఏం చేస్తున్నామంటే, ముందుగా అయితే డంప్ అయితే బ్యాకప్ తీసుకుంటున్నాము. ఆ ప్రాసెస్లో ఉన్నాను ఇప్పుడైతే. ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ చేయాలంటే మినిమం 1/2 అవర్ to 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది. అది ప్రాసెస్ మొబైల్ని బట్టి ఈఎంఎంసీ సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను డంప్ బ్యాకప్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది, బట్ మీకు చెప్తే కూడా చాలా వరకు అర్థం కాదు. మనకి ఈ జీజీ అటాక్ బాక్స్ కానీ యూఎఫ్ఐ బాక్స్ కానీ ఇప్పుడు లేటెస్ట్గా F64 బాక్స్ అని కొత్తగా వచ్చింది. అయితే రీసెర్చ్ చేస్తున్నాను F64 బాక్స్ గురించి, అది ఎలా ఉంటుంది ఏంటనేది. దాని గురించి అయితే నేను ప్రాసెస్ చూసిన తర్వాత దానిలో రిజల్ట్స్ తెలిస్తే అప్పుడు ఒక వీడియో పెడతాను దాని గురించి, తీసుకోవాలా వద్దని. ప్రజెంట్ అయితే ఈజీ అటాక్ బాక్స్ కొంచెం బెటర్ ఉంటుంది. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఈజీ అటాక్ బాక్స్. నా దగ్గర బ్లాక్ బాక్స్ ఉండేది, తర్వాత రెడ్ బాక్స్ వాడుతున్నాను. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయండి. అది ఈజీ అటాక్ వర్క్ చేయాలంటే కంప్లీట్గా మనకి చిప్ లెవెల్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి, ప్లస్ మన హ్యాండ్ స్కిల్ బాగుండాలి, ఐసీ రీబాలింగ్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అప్పుడు ఈజీ అటాక్ బాక్స్కి వెళ్ళండి. అంత తొందరగా ఏమి వెళ్ళొద్దు, ఎందుకంటే మనకి అది ఎక్స్పెన్సివ్తో పని. దగ్గర 50,000 పైన పడుతుంది బాక్స్ కాస్ట్. ఆ తర్వాత ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే ఒక్క చిన్న తప్పు జరిగినా మనం ఎంత ప్రాసెస్ చేసినా కూడా ఆన్ కాదు బోర్డు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా మనకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఈజీ అటాక్ బాక్స్కి వెళ్ళండి. ఓకే, ఏమైనా గైడ్ కోసం అయితే నాకు కాల్ చేయొచ్చు. మీరు ఎవరైనా పర్లేదు, నా స్టూడెంట్ కాకపోయినా సబ్స్క్రైబర్ అయినా ఎవరైనా నాకు కాల్ చేయండి. వాట్సాప్లో ఏమైనా డౌట్స్ ఉన్నా దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మ్యాక్సిమం అయితే మీకు ఈజీగానే వచ్చేస్తుంది, బట్ ఆ బాక్స్ మీ దగ్గర ఉంటే తొందరగా వస్తుంది. ఇప్పుడైతే బ్యాకప్ తీసుకుంటున్నాం. డంప్ ఎలా బ్యాకప్ తీసుకోవాలనేది కూడా ఒక చిన్న వీడియో పెడతాను, తర్వాత షార్ట్స్లో పెడతాను చూడండి. ఇప్పుడైతే లెంతీగానే ఉంటుంది ప్రాసెస్, మరి వెయిట్ చేయాల్సి ఉంటుంది, తప్పదు, ఏం చేయలేం. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది నేను కూడా ఈవినింగ్ టైంలోనే పెట్టుకుంటాను. మార్నింగ్ టైంలో క్లాసెస్ జరుగుతాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా అంత టైం వెయిట్ చేయలేరు. ఓకే, జనరల్గా ఇవన్నీ కూడా మన ఈవినింగ్ టైంలో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఈవినింగ్ వెళ్ళకుండా కూడా 6 తర్వాత కూడా ఉంటారు, 7-8 వరకు మనం వెళ్ళేంత వరకు ఉంటారు. అప్పుడే చేస్తాను ఇవన్నీ కూడా, ఇట్లాంటి లెంతీ ప్రాసెస్ అన్నీ కూడా. ఇప్పుడైతే డంప్ బ్యాకప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మీకు ఎలా ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఈజీ అటాక్ కొంచెం లెంతీగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, దానిలో కూడా 3 టూల్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటుంది. అవన్నీ కూడా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా.
అయితే మనం స్టెప్ బై స్టెప్ థియరీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా దాన్ని చూపిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనకి కంప్లీట్గా అది బ్యాకప్ అవుతూ ఉంది. ఇది టైం పడుతుంది, 1/2 అవర్ 1 అవర్ అట్లా డిపెండ్ అన్నట్టు. కాబట్టి కొంచెం డంప్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది, సైజ్ తక్కువ తీసుకుంటే తక్కువ పడుతుంది. బట్ ఏమవుతుందంటే కొంచెం సైజ్ ఎక్కువే తీసుకోవాలి, దానిలో ఉండే సెక్యూరిటీ ఫైల్స్ ఏం మిస్ అవ్వు, ఈజీగా మళ్ళీ రిటర్న్ ఆన్ అయిపోతుంది ఫోన్. ఓకే, అట్లనే వితౌట్ డంప్ కూడా మనం ఎలా చేయొచ్చు, వీటి గురించి కూడా క్లాసెస్ ఉంటాయి. అట్లనే మన ఈఎంఎంసీ వితౌట్ ఈఎంఎంసీ కూడా మనం ఎలా చేయొచ్చు, అంటే మనకి ఈఎంఎంసీ లేకపోయినా మనకి మొబైల్ ఎట్లా వేరే ఈఎంఎంసీతో ఎలా ఆన్ చేయాలి, ఈఎంఎంసీ ఎలా చేంజ్ చేయాలి, వీటి గురించి కూడా క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందుకే మన ఇన్స్టిట్యూట్లో 30 days టైమింగ్ అయితే ఇచ్చామన్నట్టు. నార్మల్గా అయితే 30 days టైమింగ్ ఎందుకు కావాల్సి వస్తుందంటే ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి. రెగ్యులర్గా అందరూ అన్నీ చెప్పరు అన్నట్టు, ఏదో కొన్ని పంపించేస్తారు, చెప్పి కొన్ని చేసేసి పంపించేస్తారు. మన ఇన్స్టిట్యూట్ అలా కాదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. అట్లానే మీకు ఫ్యూచర్లో డౌట్స్ కూడా మనం క్లియర్ చేస్తూ ఉంటాం. ప్రతి మంత్ మనకి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ అయితే మనకి ఇప్పుడైతే బ్యాచ్ స్టార్ట్ అయిందండి ఏప్రిల్లో. నెక్స్ట్ మే నెలలో కూడా బ్యాచ్ ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఇక బోర్డ్ లెవెల్ వరకు CPU, ర్యామ్, ఈఎంఎంసీ వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మన ఇన్స్టిట్యూట్ అయితే మీకు అందరికీ తెలిసిందే, ఇప్పటిదే కాదు, దగ్గర మనకి చాలా సీనియర్ ఇన్స్టిట్యూట్. ఓకే, అన్ని ఇన్స్టిట్యూట్స్లో మనదే సీనియర్ ఇన్స్టిట్యూట్. ఎప్పటి నుంచో మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, 20 years నుంచి మనకి ఇదే ఫీల్డ్లో మనం కంటిన్యూ అవుతున్నాం కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడైతే ఈఎంఎంసీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది, ఆ తర్వాత దాన్ని రీబాలింగ్లోకి తీసుకొచ్చాం. రీబాలింగ్ పెద్ద విషయం కాదండి, ఈజీగానే వచ్చేస్తుంది. అది పెద్ద కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు. నేను రీబాలింగ్ మీద పెద్దగా ఏం కష్టమైన సబ్జెక్ట్ అని చెప్పను, ఎందుకంటే అది హ్యాండ్ స్కిల్. మనం ఒక 3-4 days ఈజీగా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ రీబాలింగ్ చేయగలరు. ఆ ట్రిక్స్ కూడా చెప్తాము ఎలా చేయాలి ఏంటి అనేది. 1 timeలో మనకి రీబాలింగ్ అయిపోతుంది, ఏ టైప్ ఆఫ్ ఐసీ అయినా కూడా అయిపోతుంది 1 timeలో. పెద్ద కష్టమైన సబ్జెక్ట్ అయితే ఏం కాదు. ఓకే, అయితే ఈఎంఎంసీ స్టెన్సిల్లో చేసాం దీన్ని. ఆ తర్వాత ఆఫ్టర్ ఈఎంఎంసీ రీబాలింగ్ కంప్లీట్, దాన్ని ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకొని బాల్స్ అన్నీ పర్ఫెక్ట్గా హైట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుని, ఈఎంఎంసీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రతి బాల్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మనం మదర్ బోర్డ్లో మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తున్నాం. చూసారా, అక్కడ ఏంటంటే ఐసీ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం కింద ఒక టిష్యూ పేపర్ పెట్టుకోవాలి, ఎందుకంటే దానివల్ల హీట్ అనేది కిందకి వెళ్ళదు, తొందరగా మనకి ఐసీ ఇన్సర్ట్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే పక్కన మనం CPU ఉంది, CPU హీట్ కాకుండా నేనైతే వేరే ఈఎంఎంసీ చిప్ పెట్టేశాను పక్కన, అంటే వేరే ఐసీ పెట్టేయచ్చు. అట్లా కాకుండా వేరే ఏదైనా ఐరన్ ప్లేట్ కానీ లేకపోతే కాయిన్స్ ఉంటాయి కదా, 5 rupees కాయిన్, 1 rupee కాయిన్ కానీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, చూసారుగా ఇప్పుడైతే మనం ఐసీ ఇన్స్టాల్ చేసాము. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు రెడ్మీ అలా పడింది. ఇంకా తర్వాత దీన్ని ఫుల్ ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు వరకు అయితే ఐసీ క్లీన్ అయింది తప్ప ఇంకా ఫ్లాష్ ఫైల్స్ ప్రాపర్గా ఉండదు, కాబట్టి మనం ఫ్లాష్ చేయాలి. తర్వాత ఫ్లాష్ చేశాను. ఫ్లాష్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, పెద్ద విషయం ఏది కాదు కాబట్టి అవి మేము పెట్టలేదు. ఆ తర్వాత ఫ్లాష్ చేసిన తర్వాత కొంచెం ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఫోన్ అయితే ఇప్పుడు కంప్లీట్గా ఆన్ అవుతుంది, లోగో నుంచి బయటకు వచ్చిందనమాట. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్సే, బట్ ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా మనకి నేమ్ రావడం కోసమే చేయాలి తప్ప దీనిలో అమౌంట్ గ్యాదర్ చేసేస్తాము, దీనిలో ఇదైతే మనకి అది కుదరదు. బట్ ఏంటంటే మనకి మన మొబైల్ మన షాప్లో మనం పర్ఫెక్ట్గా డెడ్ ఫోన్ ఏ కండిషన్లో ఉన్నా కూడా చేయగలమని చూపించుకోవడానికి, అంటే దానివల్ల కస్టమర్ ఒక ఇంప్రెషన్ పెరుగుతుంది మన మీద, అంతే తప్ప ఇలాంటివన్నీ కూడా డబ్బుల కోసం చేయకూడదు, పేరు కోసం మాత్రమే చేయాలి, నా ఒపీనియన్ అది. ఇక డిపెండ్స్, ఎందుకంటే టైం బాగా పడుతుంది, అంత టైంలో మనం వేరే ఫోన్స్ కూడా ఎన్నో చేసేయచ్చు, ఒక CPU రివాల్ చూసి కూడా వేసేయచ్చు, కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. బట్ దాని గురించి అయితే ఓపిక పట్టాలి ఇట్లాంటి మొబైల్స్ వచ్చేటప్పుడు, తప్పదు కదా, ఎందుకంటే మనం అన్ని ఫోన్లు ఒకేలాగా ఉంటాయి, అన్నీ ఒకేలాగా చేయలేము కాబట్టి డిఫరెంట్ కండిషన్స్లో వస్తూ ఉంటాయి. ఇట్లాంటి ఫోన్స్లో కొన్ని ఫోన్స్ ఈజీగా అయిపోతాయి, షార్ట్ కండిషన్ ఉన్నా కూడా, లేకపోతే పవర్ కండిషన్లో ఉన్నప్పుడు ఇట్లా ఈజీగా అయిపోతాయి, షార్ట్ కండిషన్, ఆఫ్ షార్ట్, ఫుల్ షార్ట్. ఓకే, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చూసారు కదా, ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కంప్లీట్గా ఎట్లా ఉంది అసలు కండిషన్ ఏంటి, ఆల్ ఓకే. ఎందుకంటే మనం అన్నీ చెక్ చేసుకోవాలి, మళ్ళీ కస్టమర్కి ఇచ్చేటప్పుడు చూసుకోవాలి ఫోన్ ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే ఒకసారి ఆన్ అయినా కూడా స్లోగా ఉంటుంది. ఇప్పుడైతే ఓకే, కండిషన్ ఓకే, ఇక్కడైనా డిస్టర్బ్ చేయలేదు, సీల్ కూడా తీయలేదు,
పక్కనే ఈజీగా వచ్చేసింది కాబట్టి డిస్టర్బ్ చేయలేదు కాబట్టి నో ఇష్యూ. ఓకే, చూసారుగా ఫోన్ ఆన్